అక్క నమస్కారం. నమస్తే. నమస్తే. ఆర్పిఎస్ రిజల్ట్ గురించి చెప్పండి అక్క, మన భాషలో మన రైతులందరికీ అర్థమయ్యేటట్టుగా. ఆర్పిఎస్ రిజల్ట్ यानच आरपीएस आहे ते मंचिगा छ ई आरपीएस घाले जनाती 4 वर्ष येती वाडी यान छ मच्छा यान लागरे छ. ओके ई आरपीएस घारे जनाती ఈ కులుడు గాని ఇంకోనే వైరస్ గాని ఎరుపు గాని ఆరికోని మంచిగా కంట్రోల్ యాన్గా लागरे मिर्चा 4 वर्ष थी घारे जनाती हमें ना मंचिगा छोड़ रे कोनी झाड़े ने जू एनी टाइम येनच घार रे उसो झाड़ नहीं घालाती ये झाड़े ने एको वाड़ कम कर रे येन घार रे जनाती मिर्चा यान लागरे छ काता पुता यान छ मंचिगा छ 30 एकर में ना 30 क्विंटल चुपना पक्कावा मिर्चा यान गाछ अब हमें इष्टम ई झाड़ छोड़ाने ये कोई येनच घाल रे. ఆర్పిఎస్ రిజల్ట్ అనేది ఎంత బాగుందనేది అక్క ప్రేమతోటి, అంటే వాస్తవంగా భగవంత్ సారు ఫారెస్ట్ ఆఫీసర్ అయినా సరే ఏంటంటే అక్క ఇక్కడ వ్యవసాయం చూసుకుంటది మొత్తం టోటల్ గా అంతా కూడా. ఓకే अब बया मयान घाले तानी मच काम करा रे हमें ई झाड़ मंची नजगो मंचिगा घाल रे झाड़ यान काम करो 30 ఎకర మీద 30 క్వింటల్ చిల్లర వాళ్ళ కమి. ఓకే ఓకే ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ చెప్తూ ఉన్నారు. మొత్తం టోటల్ గా ఇప్పుడు అందరికి కూడా భాషలో కూడా అక్క వివరించింది అందరికి. ఒకసారి ఆ క్రాప్ చూపెట్టండి ఒకసారి. అంతా కూడా క్రాప్ సైజు ఇదంతా కూడా ఏ రకంగా ఉందనేది మొత్తం టోటల్ గా ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు తీసే విధంగా రైతులు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇది ఆర్పిఎస్ 70 చిన్నగా ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. మొత్తం టోటల్గా ఏంటంటే సార్ గత 4 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. అక్కగారి మాటల్లో మీరు అందరు కూడా విన్నారు కదా. ఇది ఆర్పిఎస్ 76 యొక్క బెస్ట్ రిజల్ట్ ఇన్ చిల్లీ క్రాప్. ఎంత కూడా చూడండి, ప్రతి పక్కమ్మటి కూడా ఏంటంటే క్రాప్ అంతా కూడా ఏంటంటే బ్రహ్మాండంగా సైజు అనేది బాగా ఉంది. మొత్తం కాయ అంతా కూడా క్వాలిటీ ఇదంతా కూడా బాగా సైజు అంతా కూడా బాగా ఉంది. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. నమస్తే, నమస్కారం.